ప్రభువు బలులో పాల్గొన్న మునుపు పరిశుద్ధ లేఖనములో నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. ప్రతి వారము మనము బలలో పాల్పొందుతున్నప్పుడల్లా ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు మనము చదువుకుంటూ ఉంటాం. ఈ ఉదయకాలము ప్రభువు బల మనకి ఆత్మీయ ఆశీర్వాదాలు తీసుకొచ్చి పెడుతుంది. ఈ గ్రహింపు ఉండాలి ప్రతి వారికి. ప్రభు వల్ల ప్రత్యామ్నాయం కాదు. ప్రభు వల్ల మనము ఇష్టమైతే తీసుకుంటాం, కష్టమైతే మానేస్తాం అనేది కాదు. ప్రభు వల్లని దేవుని యొక్క ప్రేమను కనబరుస్తుంది. ప్రభు వల్ల నీకు నాకు ఒక అవకాశాన్ని కలుగు చేస్తుంది. నాలో ప్రతిసారి నూతనత్వం అనేది ఉండాలి. ఎవ్రీ టైం, ప్రతిసారి నేను ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నాలో ఒక నూతనత్వం ఉండాలి. తాజాతనం అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. ఎప్పుడో మారుమనసు పొందాను, అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను అంటే అది ప్రభుత్వం మన సాంగత్యము, ప్రభుత్వం మనకున్న సంబంధం అనేది కొనసాగడం చాలా కష్టం. అందుకని పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నది, ప్రతిరోజు కార్యం చేస్తున్నాడు, నిరంతరము పరిచర్య చేస్తూనే ఉన్నాడు. సో నాలో, నీలో, మనలో నూతనత్వం అనేది తాజాగా ఉండాలి. ఎప్పుడు కూడా ఫ్రెష్. ఇవాళ నిన్ను చూస్తే నువ్వు కొత్తగా ఉన్నావు, రేపు చూస్తే అరే నిన్నట్లా లేదు, ఇవాళ ఇంకా కొత్తగా ఉన్నావు. సో జీవం అనేది ఉట్టి పడుతూ ఉండాలి, నూతనత్వం అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. అది కేవలం నీ ప్రభు వల్ల ఒకటే నీకు నాకు చేయగలదు. ఎందుకంటే నేను ప్రభు వల్ల దగ్గరికి వచ్చినప్పుడు నా అంతరంగ పరిస్థితిని నేను ఒక్కడనే గుర్తెరిగిన వాడిని కనుక పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలలో ఆ లోపాన్ని నాకు చూపించినప్పుడు దాన్ని నేను సరిచేసుకునే వాడిగా ఉంటాను కనుక నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక నూతన వ్యక్తిగా బయటికి వెళ్తాను. లోపలికి వచ్చేటప్పుడు పాత వ్యక్తిగా వచ్చాను, కానీ పరిశుద్ధాత్మతో నేను సరిచేయబడిన వాడినై, పరిశుద్ధాత్మ సన్నిధిలో ఒప్పుకున్న వాడినై, ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి నూతన వ్యక్తిగా నేను బయటికి వెళ్తున్నాను. క్రీస్తు యేసునందున్న వాడు పాతవన్నీ గతించిన సమస్తము క్రొత్తవాడు. కానీ నేను వెళ్ళేటప్పుడు అనుభవంతో నేను బయటికి వెళ్ళాలి. నేను నూతన పరచబడ్డాను అనే అనుభవంతో నేను బయటికి వెళ్ళాలి. ఏదో ఒక బలహీనతను ఇక్కడ విడిచిపెట్టాలి. ఆ పరమ వైద్యుడి దగ్గరికి వచ్చాను కనుక నాలో ఉండే ఆ బలహీనత దేవుని వాక్యపు వెలుగు ఎప్పుడైనా నా మీద ప్రకాశింప చేస్తాడు. దేవుడు తన ముఖకాంతిని నా మీద ప్రకాశం చేస్తాడు. నా రహస్య పాపాలు నాకు ఎప్పుడైతే కనబడతాయో వాటిని నేను ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడం వలన, పరిశుద్ధాత్ముడు నాలో ఒక కార్యము చేయటం వలన ఒక నూతన అనుభూతితో నేను బయటికి వెళ్తాను. ఇది చాలా ముఖ్యం. అయితే ఒక్క వచనం దగ్గరికి వచ్చినప్పటికీ వ్యక్తిగతంగా మనమందరము ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఏర్పడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఏమని రాస్తుంది? ఇందువలన, చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఇందువలన అనే మాట వచ్చినప్పుడు వెంటనే మెలకు ఉన్నవాడు, గ్రహింపు ఉన్నవాడు, పరిశుద్ధాత్మ కలుగు చేయి సమయోచిత జ్ఞానం ఉన్నవాడు ఎందువలన అనే మాట రాగానే ఏమని ప్రశ్నించుకోవాలి? ఎందువలన. ఎందువలన అంటే ఎందువలన అని ఎప్పుడైతే నన్ను నేను ప్రశ్నించుకుంటానో దాని సమాధానం ఇప్పుడు వాక్యపు వెలుగులో స్పష్టంగా నాకు కనబడుతుంది. ఎందువలన మీలో అనేకులు బలహీనులు. ఎప్పుడైతే నేను అయోగ్యంగా, అనాలోచనంగా, గ్రహింపు లేకుండా అది ప్రసాదం అనుకుని కనుక ఆ బలలో నేను పాల్గొను పొందితే ఏమవుతుంది? దాని పరిణామము ఫస్ట్ నాకేమొస్తుంది? నేనేమైపోతా? బలహీనుడిని అయిపోతా. ఆత్మీయంగా బలహీనుడిని అయిపోతా, శారీరకంగా కూడా నేను బలహీనుడిని అయిపోతా. ఇప్పుడు బలహీనుడిని అయితే ఇప్పుడు సాతాను నేను ఎలా ఎదిరించగలను? ఇది ప్రశ్న. నేను నిత్యము సాతానుతో నా పోరాటం నిరంతరము
కొనసాగుతూనే ఉంటుందండి. దాంట్లో ఒక్కరోజు కూడా ఆపు ఉండదు. ఈ శరీరంలో కట్టున్నంత వరకు నా ప్రధాన శత్రువు వాడే. వాడు ఎలాగైనా నా మీద నిత్యం దాడి చేస్తూనే ఉంటాడు. చాటు నుండి అగ్ని బాణాలు వేస్తాడు. పరిస్థితులు గుండా నేను తీసుకెళ్లేటప్పుడు నేను ఎక్కడొక్కడ పడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. కనుక వీటన్నింటిలో నాకు చాలినంత ఆత్మీయ బలం ఉండాలి. కానీ ప్రభు బలం దగ్గర నేను ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సరే, అయోగ్యంగా తిని త్రాగు వాడు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఎందువలన ఇలా అయోగ్యంగా నేను పాలు పొందటం వలన వాళ్ళని. అందుకని జాగ్రత్త గారు ఏమంటారంటే, మేక్ ఇట్ ట్రూ, దాన్ని నిజం చేయి. ఆరాధనలో సత్యం ఉండాలి, బలలో పాలు పొందే సమయంలో కూడా సత్యం ఉండాలి. ఏంటా సత్యం? ప్రభువా, నేను బల్ల తీసుకుంటున్న సమయమున నువ్వు నాకు కనబడాలి. నేను నీ చేతిలోంచి బల్ల తీసుకోవాలి. ఎప్పుడైతే నేను నిన్ను చూస్తానో నా పరిస్థితి మొత్తం తేటతేలైపోతుంది. నేను మనుషుల వైపు చూస్తే నాకు కోపం వస్తుంది, నాకు బాధ వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది. వీడు నన్నే అంటాడు అనుకుంటానేమో కానీ. కాబట్టి ప్రభువా, నేను గుడ్డివాడిగా మారిపోవునుగాక, నేను చెవిటివాడిగా మారిపోవునుగాక. కేవలం నీ స్వరము నేను వింటూ నిన్నే చూస్తూ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు నేను చూచిన వాడిగా, నీ చేతిలోంచి ఆ రొట్టి, నీ చేతిలోంచి ఆ ద్రాక్షరసం నేను తీసుకునేవాడిగా ఆ అనుభవం నాకు కలుగు చేయి అని నేను వారమంతా నేను ప్రార్థన చేయాలి. నాకు ఇచ్చేవాడు మనిషి కాదు, నేను నీ చేతిలోంచి నేను తీసుకుంటున్నాను. అంత సత్యం ఉండాలి అందులో. కానీ ఆ సత్యంలో, ఆ సత్యం అనే వలయంలో నేను లేకపోతే నాకు ఇచ్చేవాడి మొహం నేను చూస్తాను. వాని వ్యక్తిత్వానికి ఒక వాల్యుయేషన్ చేస్తా, వీడా నాకు ఇచ్చేది. అసలు అందులో సత్యమే లేదు. ఇంకా సత్యము మీరు ఎరిగి ఉంటే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఇప్పుడు అందులో సత్యమే లేనప్పుడు నేను బాధ్యత. కనుక ఒకవేళ నేను బలహీన అయితే శత్రువుని ఎదిరించలేదు. ఈ బలహీనత నుండి నేను విడిపించబడకపోతే ఈ బలహీనత నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎందువలన మీరు బలహీనులై ఉన్నారు, చాలామంది రోగులనై ఉన్నారు. కనుక ఈ బలహీనత నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? అనారోగానికి గురి చేస్తుంది. ఆత్మీయ అనారోగం, శారీరక అనారోగానికి గురి చేస్తుంది. అది నేను వెంటనే కనుక దేవుని దగ్గర నేను స్వస్థత పొందకపోతే ఆ విషయంలో కూడా నేను బలహీనంగా ఉన్నా. బలహీనంగా ఉన్నప్పుడే నేను ఇక్కడ జాగ్రత్త పడకపోతే అనారోగం వరకు తీసుకొస్తుంది. అనారోగంలో కూడా నేను జాగ్రత్త పడకుండా ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నాను. గడ్డుకుంటేం కాదు, ప్రతి వారం తీసుకునేదే, నోట్లో వేసేసుకున్నా, అనాలోచనంగా నోట్లో వేసుకున్నా. ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎక్కడికి తీసుకెళ్తుందండి? చాలామంది బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించు. నిద్ర మంచిదే కదా? నిద్ర మంచిదా కాదా? చెప్పండి. నిద్ర మనకి మంచిదా కాదా? కనుక దేవుడి మందిరం నిద్ర పడడం పెద్ద ఎంత అయింది. మనం ఇక్కడ కూర్చున్న 2.5 గంటల్లో 1:45 నిమిషాలు నిద్రలోనే గడిపేస్తాం. ఇది నిజమా కాదా? దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. అందుకని చాలా మంది నిద్రించుచున్నారు. ఇది ఎలాంటి నిద్ర? ఇది ఎలాంటి నిద్ర? దేవుడు ఏమంటున్నాడు? ఇలాగే అనాలోచనంగా నువ్వు బల్ల విషయంలో ఏమాత్రం నువ్వు జాగ్రత్త పడకుండా ఆచారముగా అలవాటుగా నువ్వు అందులో పాల్పొందులు పొందినట్లయితే ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది? నిన్ను శాశ్వత మరణానికి, ఆత్మీయంగా మరణానికి తీసుకెళ్ళిపోతుంది. ఆత్మీయంగా చనిపోతావు. దేవునికి నీకు శాశ్వతమైన ఎడబాటు వస్తుంది. అంతేకాదు ఆ మరణము నీ శరీరానికి కూడా తాకేస్తుంది. ఇది చాలా ముఖ్యమండి. ఒకవేళ సంఘంలో ఉండే విశ్వాసులందరూ గుర్తులైతే ఆ సంఘం ఎలాంటి సంఘం అవుతుంది? చెప్పండి త్వరగా. ఒకవేళ సంఘంలో ఉండే వాళ్ళందరూ మృతులైపోయారు, అందరూ అనాలోచనలతోనే యోగ్యంగా కాకుండా అయోగ్యంగా పాలు పొందినట్లయితే ఆ సంఘంలో ఉండే విశ్వాసులందరూ ఎలాంటి వారు అయిపోతారండి?
ఎలాంటి వారు అవుతారు? అందరూ ఆత్మీయంగా చనిపోయిన స్థితి. లేదా ఇప్పుడు ఆ సంఘం ఎలాంటి సంఘం అవుతుంది? ఆ సంఘంలో విశ్వాసాలందరూ చచ్చిపోయారు. ఇప్పుడు అది ఎలాంటి సంఘం? చచ్చిన సంఘం. చచ్చిన సంఘం ఉంటుందా ఎక్కడైనా? చచ్చిన సంఘం ఉంటుందా? నాకు అసలు సమాధానం రావట్లేదు. అసలు చచ్చిన సంఘం ఉంటుందా ఉండదా? చచ్చిన సంఘం ఉంటుందా ఉండదా? ఒకవేళ విశ్వాసులందరూ చనిపోయారు, ఆత్మీయంగా చనిపోయారు, దేవునికి వాళ్ళకి సంబంధం లేదు, రేపో మాపో శారీరకంగా కూడా చనిపోతాం మనం. ఇలాంటి విశ్వాసంతో కూడిన సంఘము, ఆ సంఘం ఎలాంటి సంఘము? చచ్చిన సంఘం. ఇప్పుడు చచ్చిన సంఘం ఉంటుందా ఉండదా? చెప్పండి. ప్రభు బలులు మరి ఎలా పాల్పొందుతారు ఇవన్నీ తెలుసుకోకుండా? ఇప్పుడు చచ్చిన సంఘం ఉంటుందా ఉండదా? దేవుడైతే సజీవమైన సంఘం గురించి మాట్లాడుతున్నారు. నా సంఘము నేను కడతా, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవని అనవు, అది సజీవమైన సంఘము అని ప్రభు అంటున్నాడు. సజీవమైన సంఘం ఉందంటే చచ్చిన సంఘం కూడా ఉన్నట్టే కదా. సరే, చచ్చిన సంఘం ఉంటుందా ఉండదా? ఏ సంఘంలో జీవము లేదో, ఏ సంఘంలో దేవుడు లేడో, ఏ సంఘంలో అందరూ మృతులే, అలాంటి సంఘం ఉంటుందా ఉండదా? ఆ ఒక్క ప్రశ్నకి నేను సమాధానం కావాలి. ఇవాళ ఈ ప్రశ్నకి సమాధానం లేకపోతే మనం బలలో పాల్పొందలేము. చచ్చిన సంఘం ఉంటుందా ఉండదా? ఉంటుంది. అందుకని తెలుసుకోవాలి. చచ్చిన సంఘం ఖచ్చితంగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనం నుండి జాగ్రత్తగా గమనించండి. సార్దీస్ సంఘముతో దేవుని ఆత్మ ఏమని సెలవిస్తుందో గమనించండి. 229వ పేజీ, 229వ పేజీ, 3వ అధ్యాయం మొదటి వచనం. సార్దీస్ లో ఉన్న సంఘము దూతకు ఇలాగ రాయము, 7 నక్షత్రముల మధ్య ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, జీవించుచున్నావని పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే. ఇది చచ్చిన సంఘం. సంఘంలో జీవం ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజంగా నువ్వు ఎలాంటి సంఘము? మృతమైన సంఘం. కనుక సంఘం మృత స్థితిలోకి ఎలాగొస్తుందంటే, ఎప్పుడైతే బలలో పాలు పొందే ప్రక్రియలో నిజాయితీ ఉండదో, సత్యం ఉండదో, అందులో పాలు పొందే వారిలో నిజాయితీ ఉండదు, వాళ్ళకి దేవుడు అంటే భయం ఉండదు, వాడు బలలో పాలు పొందే వెనక వాళ్ళకు ఒక ఉద్దేశం లేకపోతే, ఆచారంగా అలవాటుగా ప్రసాదం అనుకుని కనుక నోట్లో వేసుకుంటే ఆ సంఘం ఎలాంటి సంఘం అయిపోతుంది? చచ్చిన సంఘం కింద మారిపోతుంది. బ్రతికున్నాననే పేరే కానీ నీవు మృతుడవే. కనుక ప్రియమైన సహోదరా సహోదరి, మనము ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. దేవుని సంఘములో చాలా మంది విశ్వాసం అసలు ఏం పరీక్షించుకోవాలో కూడా తెలియదు. దే డోంట్ ఈవెన్ నో వాట్ టు ఎగ్జామిన్. వాళ్ళ దగ్గరికి వస్తే ఏం పరీక్షించుకోవాలి? ఇది ఇంకొక పెద్ద సమస్య. ఇవన్నీ కూడా కేవలం మన ఆత్మీయ ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి కారణాలు, మన కుటుంబంలో ఉండే సమస్యలకు కారణాలు. వేటికి మన దగ్గర సమాధానాలు ఉండవు, వేటికి మన దగ్గర సొల్యూషన్ అనేది ఉండదు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు కష్టాలు, ఎందుకు బాధలు, ఎందుకు వ్యాధులు, వీటికి సమాధానాలు ఉండవు. కానీ దేవుడు చెప్పాడు, అయోగ్యంగా తిని త్రాగువాడు శిక్ష విధి కలుగుడిగా తిని త్రాగుతున్నాడు, ఇందువలన, అందుకే అన్నమాట. అందుకే మీలో చాలా మంది బలహీనులు, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారు. వీక్. ఆ
మీరు శత్రువు మీ మీద దాడి చేసినప్పుడు మీరు ఎలాగ ఎదిరిస్తారు? మీలో బలమే లేదు. యుద్ధం చేయాలంటే బలం కావాలి. బలమే లేనప్పుడు శత్రువుని ఎలా ఓడించగలరు? వాడు సునాయాసంగా మిమ్మల్ని పడగొడతాడు. అందుకనే పాపములో పడిపోవడానికి కారణం నాలో చాలినంత శక్తి లేదనే సంగతి నాకు తెలుసు. కనుక నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరైతే నన్ను శక్తితో నింపుతాడో వారి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు. శత్రువు యొక్క పన్నాగాలను నేను గుర్తెరిగి దానికి తగినట్టుగా నేను ఎదిరించడానికి నీ ఆత్మతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎందుకు ఈ మాట వెటకారం కాదు. ఈ మాట ఏదో అనాలోచనగా నేను అనట్లేదు. నిజంగా అనాలోచనగా పాలుపంపులు పొందిన వారిలో ఫిజికల్గా, శారీరకంగా మరణం కూడా వెంటనే జరుగుతూ వచ్చింది. బైబిల్లో నేను చెప్పిన అనాలోచనగా కొత్త నిబంధన కాలంలో అనాలోచనగా పాలు పొందిన మొట్టమొదటి వ్యక్తి వెంటనే చనిపోయాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. దేవుడు చెప్పినా కూడా ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడు అనగానే శిష్యులు అడిగాడు, ఎవరు ప్రభువా? ఉన్న వాళ్ళనే 12 మంది. ఈ 12 మందిలో నేను అప్పగిస్తున్నానని నువ్వే అంటున్నావు కదా, వాడు ఎవడో నీకు తెలుసు కదా, మరి వాడు ఎవడు నువ్వు చెప్పు అంటే, ఇదిగో నేను రొట్టె విరిచి మొట్టమొదటి ముక్క ఎవరికి ఇస్తానో వాడే అనగానే వెనకాల వరుసలో కూర్చున్న యూదా ఇస్కరియోతు ఒక్క గెంతు ప్రభు చేతిలోంచి రొట్టె ముక్క లాక్కుని నోట్లో పెట్టుకున్నాడు. ఈ సంగతి తెలిసి కూడా ఎంత ఆశ్చర్యకరము! బైబిల్ ఎంత అద్భుతం అండి ఇది. కూర్చుంటే రోజు తెలియవు. ఏమని రాస్తుంది తెలుసా? ఆ ముక్క నోట్లో పెట్టుకున్న వెంటనే పని మొదలైపోయింది. వెంటనే బయటికి వెళ్ళి శాస్త్రులు పరిశీలన దగ్గరికి వెళ్ళిపోయి ఆ 30 వెండి నాణ్యాలు తీసుకుని ప్రభు నేను అప్పగిస్తానని ఒప్పేసుకున్నాడు. ఎప్పుడైతే ప్రభుని సిలువకు అప్పగించారో ఏమైంది? అయ్యో, నేను పాపము చేశానని సంగతి గ్రహించాడు. వీళ్ళు ఇలా చేస్తారనుకోలే. ఇక ప్రయోజనం ఏంటి? మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇదే మీరు చేసిన పని. నిర్దోషి అయిన వ్యక్తిని తీసుకెళ్ళి సిలువ వేస్తారా? ఇదిగో మీ 30 వెండి నాణ్యాలు నాకు అక్కర్లేదు, మీరు తీసుకోండి అంటే దానికి మాకు సంబంధం, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోండి. దేవాలయంలో పారేసి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని అడగాల్సింది పోయి ఏం చేశాడు? పోయి గురేసుకున్నాడు. 12 మంది అపోస్తులలో ఒక అపోస్తులుడిగా ఉండవలసిన వాడు ఈరోజు యూదా ఇస్కరియోతు రాసిన పత్రిక అనే పత్రిక మనం చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది అడ్రస్ లేకుండా అయిపోయారు. ఇంకొక జంట భార్యాభర్తలు ఉన్నారు. వాడు అయోగ్యంగా పాలు పొంది వెంటనే మన దేవుని మందిరంలో చేరిపోయారు. ఎవరు తెలుసా? అనన్య సఫీరా. అనన్య సఫీరాలు బల తీసుకున్నట్టు ఎక్కడుంది? ఆ దినాలలో ఇంటింట ప్రతిరోజు రొట్టె విరిచేవారు. ప్రతిరోజు ఇంటింట దేవుని మందిరంలో అక్కల వాళ్ళ ఇంట్లోనే ఒక రొట్టె తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లోనే ద్రాక్షరసం కలుపుకున్నారు, ఎదురుకుండా పెట్టారు, ప్రార్థన చేసుకున్నారు, పరీక్షించుకున్నారు, రొట్టె విరిచారు. ఆ తర్వాత దేవాలయానికి వచ్చారు. దేవాలయానికి రాగానే అబద్ధం చెప్పారు. కొంత ఇంట్లో సొమ్ము దాచుకున్నామని చెప్పడానికి నామోషియా చెప్పొచ్చు కదా. లేదు, మేము అమ్మిన దాంట్లో కొంత ఇంట్లో దాచుకున్నాం, కొంత తీసుకొచ్చాం, ఇగో మీ పాదాల దగ్గర పెట్టాం అని చెప్పొచ్చు కదా. అలా చెప్పాలా? వెంటనే మూడుకు వెళ్ళాలి. అక్కడికక్కడే దేవుని మందిరంలోనే ఒక అరగంట వ్యవధిలో ఇద్దరు పని అయిపోయింది. ప్రేమ సహోదర సహోదరి, మనం కృపకాలంలో ఉన్నాం. దేవుని మహాకృప మనల్ని ఆవరించి ఉంది కనుక మనము అయోగ్యంగా పాలు పొందినా సరే, అనాలోచనగా పాలు పొందినా సరే దేవుడు మన మరణానికి అప్పగించలేదు ఇంకా. కనుక ఇది మనము కొంచెం ఆలోచన కలిగి ఉండాలి. అందుకనే ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నిజం, దాన్ని సత్యం చేయి. దాన్ని ఎలా భావించు అంటే, ప్రభువే నీకు రొట్టె విరిచి ఇచ్చినాడు. ప్రభా, నేను నీ చేతిలోంచి తీసుకోవాలి. కనీసం నీకు ఏం పరీక్షించుకోవాలో నీకు అర్థమవుతుంది. మనిషికి ఉన్న పెద్ద బలహీనత ఏంటి తెలుసా? తన దోషాన్ని బయటికి తీసుకురాడు. తన దోషాన్ని బయటికి తీసుకురాడు.
డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, డాక్టర్ చూసి నీ రోగం అనారోగం ఏదో నీకు చెప్తున్నాడా, లేకపోతే ఫస్ట్ బాబు ఏంటి నీ పరిస్థితి అంటే అప్పుడు నువ్వేమంటున్నావు? చీకటి పడగానే నాకు 104 జ్వరం వస్తుందండి, కడుపులో నొప్పి వస్తుందండి, ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు డాక్టర్ వైద్యం చేస్తాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ నీ లోపలిని బయటికి తీసుకురావాలి. ఇది దేవుని వ్యతిరేకము, ఆ సంగతి నీకు తెలుసు. అది నువ్వు బయటికి తీసుకొస్తేనే కానీ దేవుడు నిన్ను బలవంతంగా నీ సంగతి నీకు చెప్పడు. ఆయన అందరి ఆంతరములు ఎరిగినవాడు. నిన్ను అవమానపరచడం దేవుడికి ఇష్టం లేదు కనుక నీకే అవకాశం ఇచ్చాడు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే విమర్శించుకోండి, మీకు మీరే తీర్పు తీర్చుకోండి. ఈ పని ప్రభు చేయడు. అంతవరకు చేయడానికి నువ్వు కూడా అవకాశం ఇవ్వకూడదు. కనుక యూ కమ్ ఓపెన్, ప్రభు దిస్ ఇస్ వాట్ ఐ యామ్. ఇగో ఇది నా పరిస్థితి, ఇగో ఈ రంగంలో నేను కరెక్ట్గా లేదు, నా ఆలోచన జీవితంలో నేను కరెక్ట్గా లేదు, నాకు దురాలోచనలు వస్తున్నాయి, నాకు దురాశలు ఉన్నాయి ప్రభు, ఇవన్నీ నీకు నాకు చాలా ఆటంకకరంగా ఉన్నాయి. ఇగో లోకంలో నేను ఇలా చదువుకోబడుతున్నాను, లోకంలో వీటిని నేను వదులుకోలేకపోతున్నాను. నువ్వు నా కోసం నీ పరలోకాన్ని వదులుకుని వచ్చావు, నీకోసం నేను ఈ లోకంలో వీటిని వదులుకోలేకపోతున్నాను. ఇవి నాకు నీకు ఆటంకరంగా ఉన్నాయి, దీన్ని తీసే. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్. ఇవి మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ ఒక మాట ఉంది, ఏమండి, ప్రభువు వల్ల మనకి సరిచేసుకునే అవకాశం కలిగించే బల్ల. ఇది మనకి ఆశీర్వాదమే కానీ శాపం కాదు. దాన్ని శాపంగా మనమంతటా మనం మార్చుకోవాలే కానీ అది మనకి శాపం మాత్రం ఇవ్వదు. కేవలం దేవుడు బతిమాలుకున్నది ఏంటి? యోగ్యంగా, అయోగ్యంగా కాకుండా యోగ్యంగా మీరు ఎందరో పాల్గొంటుందండి. కానీ నేను ఎప్పుడెప్పుడు ప్రభు వల్ల దగ్గరికి వస్తానో ప్రతిసారి నేను నాలో ఉండే బలహీనతను, నాలో ఉండే అనారోగాన్ని కొంచెం నేను తీసేసుకుంటూ ఉన్నాను. అది ప్రభువే చేయాలి. అలా చేయాలంటే నేను ప్రభు వలలో పొందాల్సిందే. కానీ ఎలా? యోగ్యంగా, అయోగ్యంగా, యోగ్యంగా పాల్గొనకుండా ఆ యోగ్యత నేను సంపాదించుకోవాలి. నా నిజాయితీని బట్టి, నా యథార్థతను బట్టి ఏమీ దాచుకొనక ఉన్నది ఉన్నట్టుగా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ, ప్రభు నా పరిస్థితి ఇది, నాకు అర్థమవుతుంది, ప్రార్థన చేస్తుంది, నాకు జవాబులు ఎందుకు రావట్లేదు నాకు తెలుసు ప్రభు, నా మనసు సరిగ్గా లేకుండా నేను ఎన్ని ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి? కానీ ఇది నాకు సమస్య. నీ సన్నిధి నేను అనుభవించలేకపోతున్నాను, నాలో అపవిత్రత ఉంది. నువ్వు పరిశుద్ధుడవు. పరిశుద్ధుడు అయిన దేవుడు అపవిత్రమైన మానవులతో సహవాసం చేయుట అసాధ్యం. కనుక నేను పరిశుద్ధపరచబడా. నాలో అపవిత్రత ఉంది కనుకనే నీ సన్నిధి నేను అనుభవించలేకపోతున్నాను. ప్రతిదీ నీ మీద ఆపాదించుకుంటూ ఉంటేనే నువ్వు విడిపించబడతావు. కాబట్టి వ్యక్తి నాకు ఇప్పుడు ఆ మధ్యకాలంలో మనం ధ్యానించే వాటిలో ఒక వ్యక్తి నాకు చూసి వందనాలు చెప్పట్లేదు, లేకపోతే ప్రైజ్ లార్డ్ చెప్పట్లేదంటే ఆ వ్యక్తి ఆత్మీయుడు కాడు అనే దానికంటే నాలో ప్రభు తనకి కనిపించలేదు కనుకనే నాకు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు అన్నప్పుడు నేను ఇంటికనే వలవలే ఏడ్చి, ప్రభువా నువ్వు నాలో కనబడట్లే, నాకు లోక సంబంధమైన గుర్తింపు వద్దు, నాకు నీ గుర్తింపు కావాలి. నన్ను చూసిన వాడు నిన్ను చూడాలి, నన్ను కాదు. కనుక చెప్పు, నేను ఎక్కడ పడిపోయా? కనుక చెప్పు, నేను ఎక్కడ అపవిత్రుడైపోయా? ఎందుకు నువ్వు నన్ను వదులుకుని వెళ్ళిపోయావు? నన్ను చూసిన వారికి నువ్వు కనపడట్లేదు అంటే నువ్వు నాలో లేవు. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రియమైన సోదరులారా, గడిచిన వారం మనము ధ్యానించిన అంశంలో కొత్త నిబంధన పస్కా అనేది ఈ ప్రభు వల్ల ఐగుప్తులో ప్రారంభమైంది. మొట్టమొదటి పస్కా పండుగ అంటే ప్రభువు వల్ల ఐగుప్తును మొదలుపెట్టాడు మోషే. ఆ పస్కాలో పాల్గొనప్పుడు అప్పటి సమయంలో ఎంత కఠినమైన నియమాలు వాటికి ఉన్నాయో మీరు
చదివితే ఆశ్చర్యపోతారు. ఎలా ఉందంట, ఏం చేయమన్నాడు అని గమనిస్తే సరే, ఆ 12వ అధ్యాయం దగ్గరికి వద్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయం. ఎలా పాల్పంపులు పొందాలి, ప్రభు బలిలో పాల్పంపులు పొందే విధానం ఏంటి, ఎలా పాల్పంపులు పొందాలి గమనించండి. నిర్గమాకాండము 12వ అధ్యాయం 54వ పేజీ. నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండము 12వ అధ్యాయం నిర్గమాకాండం 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు గమనించగలరు. ఆ, 53వ పేజీ. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా ఇలాగ తలపించును, నెలలో ఈ నెల మీకు మొదటిది. తీసుకురావాలను. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కుటుంబంలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం తీసి తాము దాని ఇళ్ళ ద్వారపాలకు 2 కొమ్ముల మీదను పై కొమ్ము మీదను చల్లి ఆ రాత్రి వారి అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెను తినబడు. ఇది పస్కాకు బల్లకు ప్రారంభం. పులియని రొట్టెలతో ఈ పస్కా పశువును వధింపజేసి దానిని తినే విధానం ఎలా ఉంటుందంటే 10వ దినము నుండి 14వ దినము వరకు ఆ పశువును ప్రతిరోజు జాగ్రత్తగా పరీక్షించి చూడాలి. అందులో గుడ్డిదైనా లేకపోతే జబ్బుదైనా ఏదైనా ఉంటే దాన్ని బాగు చేయడము, లేకపోతే ఆ గొర్రెని మార్చి ఇంకో గొర్రెని తీసుకురావడము చేయాలి. ఆ గొర్రె ఎలా ఉండాలి, ఏ మచ్చ మాలిన్యము లేకుండా ఉండాలి, ఏ అపవిత్రత లేకుండా ఉండాలి, ఏ జబ్బు లేకుండా ఉండాలి. కనుక కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువే అలాంటి మచ్చ మాలిన్యము లేని, ఏ అపవిత్రత లేని, ఏ పాపము లేని దేవుని గొర్రెపిల్లగా, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా, పస్కా బలి పశువుగా నీ కొరకు నా కొరకు వధింపబడ్డాడు, బలి చేయబడ్డాడు. అందుకని ప్రభు ఏమన్నాడు, నేను వచ్చే వరకు ఇది నా శరీరము, ఇది నా రక్తము. అందుకనే దీంట్లో అయోగ్యంగా ఇందులో పాలుపంపులు పొందేవాడు కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి. అందుకని అయోగ్యంగా తిని త్రాగువాడు శిక్ష విధి కలుగుటలేదు. అంత తీవ్రంగా లేకపోతే ఈ మాటలు రాయపడవు. ఏమండి? అయితే ఇందులో పాలు పంపే విధానం, ఎలా నేను పాలు పంపులు పొందాలి ఆ నియమం కూడా రాస్తుంది. చాలా వింతగా ఉంటాయి చూడండి. దేవుడు ఎంత చక్కగా విడమర్చి చెప్పాడు. ఎలా నేను పాలు పంపులు పొందాలి? 11వ వచనం, మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుక్కుని
మీ కర్ర చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కాబలి. ఈ 11వ వచనంలో 4 విషయాలు మనం స్పష్టంగా గమనించగలం. ఒకటి, నడుము కట్టుకోవాలి. రెండోది, కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి. మూడోది, చేతిలో కర్ర పట్టుకోవాలి. నాలుగోది, త్వరపడి తినాలి. కనుక ఇప్పుడు మనం రొట్టెలు ఇప్పుడు బల్లలో మనం పాల్పొప్పులు పొందాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఆడవాళ్ళందరూ ఏం చేయాలి? తల మీద ఉన్న ముసుగు తీసి నడువుకు బిగించుకోవాలి. గబగబా బయటికి వెళ్ళి చెప్పులు వేసుకుని లోపలికి రావాలి. చెరువు కర్ర పట్టుకోవాలి. ఆ తర్వాత గబగబా అందులో పాల్పొప్పులు పొందాలి. చెప్పులు వేసుకుని దేవుని మందిరాల్లోకి రాణిస్తాడా ఎవడైనా? రాడు. కనుక వీటికి ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ఇంతేకాదు కొత్త నిబంధనలో కూడా వీటి నియమాలు ఇవే. అసలు ఎక్కడా బల్లలో పాలు పొందే విధానంలో మార్పు లేదు. ఇదే నియమం. నడువు కట్టుకోవాలా, కాళ్ళకి చెప్పులు వేసుకోవాలా, చేతిలో కర్ర పట్టుకోవాలా, దాన్ని భుజించాలి. ఇదే నియమం. కనుక వాక్యపు వెలుగులో కొత్త నిబంధనలో దీని గురించి వివరాలు ఎలా ఉన్నాయో మనం గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 176 పేజీ 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను, మీరు గమనించండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను సత్యమనే దట్టి ఫస్ట్ ప్రభు మనలో పాలు పొందేటప్పుడు నాలో నిజాయితీ ఉండాలి, నాలో సత్యం ఉండాలి, వేషధారణ కాదు. సత్యమందు నన్ను ప్రతిష్ఠించిన దేవుడు ఆ సత్యమును నేను కొనసాగాలి. నా మాటలో సత్యం ఉండాలి, నా ప్రవర్తనలో సత్యం ఉండాలి, నా పనిలో సత్యం ఉండాలి, నా వ్యాపారంలో సత్యం ఉండాలి, నా వృత్తిలో సత్యం ఉండాలి, నా వ్యవసాయంలో సత్యం ఉండాలి. ఆ సత్యాన్ని బట్టి సమాజంలో నేను గుర్తించబడతాను. వీడు దేవుని నమ్ముకున్నవాడు. కానీ నడుము కట్టుకునేది ఏంటి? సత్యమనే దట్టి. అంటే నిత్యము నిరంతరము నా గుర్తింపు నేను నా నడుముకు కట్టుకున్న సత్యమనే దట్టి. అది నన్ను మిగతా వారి నుండి వేరు చేస్తుంది. వారి దగ్గర లేనిది నేను నా అప్పటి దగ్గర ఉంది. ప్రేమ సహోదరుడా సహోదరి, నువ్వు దేవుని మందిరంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వ్యవసాయంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, సెంటర్లో ఉన్నా, ఎక్కడున్నా సరే నువ్వు విశ్వాసివి అనే సంగతి మాత్రం మర్చిపోవాలి. ఒకవేళ నువ్వు విశ్వాసివి అయితే నీ నడుకే ఉండాలి సత్యమనే దట్టి. ఆదివారం మటుకే నేను పాటిస్తా, సత్యమనే దట్టినే కట్టుకుని దేవుని మందిరంలో ఉన్నంతసేపు సత్యమే మాట్లాడతా, సత్యమే నేను ప్రకటిస్తా, సత్యంలోనే నేను ఉంటా. ఇప్పుడు బయటికి వెళ్తా సత్యమనే దట్టి ఇక్కడే పడేస్తా. ఎందుకంటే బయట సత్యం నడవదు. బయట ఏం నడుస్తుంది? అసత్యమే నడుస్తుంది, అబద్ధమే లేదు. అలాగైతే నువ్వు అయోగ్యంగా పాల్పడుతున్నాడు. ఇప్పుడు సత్యమనే దట్టి కట్టుకున్నందున నువ్వు నిరంతరము సిలువ అనుభవం నీకుంటుంది. వెళ్ళి ప్రతి చోటి నిజమే చెప్తే ఏమవుతుంది పరిస్థితి?
కానీ ప్రభు మాత్రం ఎక్కడ రాజీ పడాలి. అందుకనే ఆయన రావడమే, ఆయన మహిమ ఎలా కనబరిచాడు? కృపా సత్య సంపూర్ణుడిగా, ఫుల్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. అసత్యానికి ఆవగించంత చోటు కూడా లేదు. సంపూర్ణుడు, కృపలోను సత్యములోను ఆయన సంపూర్ణుడు. ఇదిగో ఇది లేదు అనడానికి లేదు. సంపూర్ణత దేనికి గుర్తు? పరిపూర్ణం, పూర్తిగా. అసత్యం అనేది ఇలా ఎత్తి చూపించడానికే లేదు. ఇప్పుడు ఆయన్ని ఆరాధికులమైన మనము ఎలాంటి దట్టి కట్టుకోవాలంట? సత్యం అనే దట్టి. ఈ సత్యం లేకుండా మనం దేవుని బిడ్డలం అనే గుర్తింపు మనకి రానే రాదు. అలా రావడానికి కొన్ని చోట్ల అవమానం పొందాల్సి వస్తుంది. పర్వాలేదు, అవమానపరచు. ఎట్లా అంటే అసత్యంలో ఉన్నవాడు మన దగ్గరికి రావడానికి భయపడిపోవాలి. అమ్మో వీడి దగ్గరికి వెళ్తే వీడి నిజం పలికేస్తాడు, వీడి దగ్గరికి వస్తే వీడు నిజం మాట్లాడేస్తాడు. నిజం మాట్లాడేస్తే మన పరుగు పోతుంది, నా పరుగు పోతుంది. కనుక నేను దూరంగా ఉండడమే బెస్ట్. నీతో సహవాసం చేయడానికి జనం భయపడతారు. ఎందుకంటే లోకం ఎందులో ఉంది? అసత్యంలో ఉంది. ఈ యుగ సంబంధమైన దేవత ఎవరు? అపవాది. వాడు మనోనేత్రాలు విడితనం. వాడు ఎవడు? అబద్ధం నాకు జనకుడు. ఈ లోకాన్ని అసత్యంతో నింపేశాడు. అందుకనే సృష్టికర్త అయిన దేవుణ్ణి వదిలేసుకుని ఈ సమాజం అంతా దేని వెనక పరిగెడుతుంది? సృష్టి వెనకాల పరిగెడుతుంది. సృష్టమును పూజించడం మొదలు పెట్టేసింది. అంటే లోకంలో ఏం లేనట్టు? సత్యమే లేదు. అంటే ప్రభు వరంలో పాల్పొందకపోవడం నేను ఏం కట్టుకుని ఉండాలి? సత్యం అనేది దట్టి. నాలో సత్యం లేకుండా నేను పాల్పొందుకుని పొందితే అది అయోగ్యంగా పాల్పొందినట్టు అవుతుంది. ఇక మీద నేను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సత్యం అనేది దట్టి ఉందా లేదని చూసుకోవాలి. అంటే నాలో సత్యం ఉందో లేదో నేను ఫస్ట్ చూసుకోవాలి. ప్రభు దగ్గరికి ఆ సత్యంతో రావాలి. ఏమీ దాపరికం లేదు ప్రభు, ఆల్ ఓపెన్. నీ కంటికి అన్ని తేటగా కనబడుతున్నాయి. ఇదిగో నేనేమి దాచుకోలేదు. దిస్ ఇస్ వాట్ ఐ యామ్. దాంతోపాటు నువ్వు చేయగలిగే ఒక్కొక్క చిన్న మేలు నీకే, నీకు నువ్వు మేలు చేసుకోవచ్చు. ఏంటది? ఇప్పుడు నోటితో ఒప్పుకోవడం. దాన్ని ప్రభు ఇది సంగతి, ఇది నా బలహీనత, ఇది నన్ను బలహీనపరిచేస్తుంది. నాకు బలంగా నిలబడాలని ఉంది, కానీ ఈ బలహీనతలు నేను విడిపించబడట్లా. సో ఐ నీడ్ హెల్ప్. నాకు సహాయం కావాలి. ప్రభు ఏమంటాడు? అందుకనే కదా నేను పరిశుద్ధాత్మ నీ యొక్కకు పంపాను. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నిన్ను కాళ్ళ మీద నిలబెడతాడు. కనుక సత్యం అనేది దట్టి కట్టుకుని చాలా అవసరం. ఇది మొట్టమొదటి. ఏమండి? ఇది దేవుని బల్ల అనే మాట ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ఈ పాపలోకములో ఉంటూ ఇంకేదైనా మనకి వచ్చినా రాకపోయినా, దేవుని వాక్యము నేర్చుకోకపోయినా, ప్రార్థన నేర్చుకోకపోయినా రంగులు మార్చడం మాత్రం మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడ ఏ రంగు అవసరమో ఆ రంగు మనం మార్చేసుకోగలం. ఇది నేర్పించకుండా వస్తుంది. దేవుని మందిరంలో ఆత్మీయ రంగు, లోకంలో అన్యులతో పోటీ పడే రంగు. అందుకనే చెప్తాను, దేవుని నమ్ముకున్నాననేవాడు లోకంలోకి వెళ్ళి ఒకసారి వాడి జీవితాన్ని గమనిస్తే అసలు నిజంగా వీడు దేవుడు నమ్ముకున్నాడా అనిపిస్తుంది. అన్యుడికి ఏమాత్రం తీసుకుపోకుండా, ఒక ప్రత్యేకత లేకుండా, ఇది ప్రమాదకరం. అందుకనే సత్యం అనే దట్టి దేవుడు ఆ నియమం పెట్టాడు. నా దగ్గరికి వస్తే మాత్రం జాగ్రత్త అస్మా, నువ్వు సత్యంతో రాకపోతే మాత్రం ప్రాబ్లం అండి, ఇబ్బంది. దోసర వెళ్ళిలాగా రంగులు మార్చుకోవాలి, ఒకే రంగు కలిగి. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నట్టు నువ్వు కూడా దేవుని విషయంలో ఒకలాగే ఉండు. మందిరంలో ఒకలాగా, బయట ఒకలాగా ఉంటావు.
దేవుని కంటికి మాత్రం నేను యథార్థంగా కనబడాలి. అందులో వేషధారణ మాత్రం ఉండకూడదు. ఎందుకంటే అందరినీ క్షమించాడు, వేషధారణని తప్ప. ఇది మొట్టమొదటి. రెండోది మనం గమనిద్దాం. రెండోది ఈ రెండోది కూడా ఉంది, చెప్పులు. ఈ చెప్పులు ఎలా వేసుకోవాలంట? చెప్పులు దేని కొరకు వేసుకోవాలి? ఏ చెప్పుల గురించి మాట్లాడుతున్నారు? ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు గమనించండి. 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుక్కుని ఎలాంటి జోడు తొడుక్కోవాలంట? సమాధాన సువార్త ప్రకటించే జోడు. అంటే సువార్త, మనం ఎవరినైనా సువార్తకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తామంటే ఏమంటాడు? సువార్త చేయడానికి వెళ్తున్నాం. కానీ బైబిల్ ఏమంటుంది? సమాధానకరమైన సువార్త. సమాధానకరమైన సువార్త వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమండి. ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. దేవుని పేరు చెప్పుకుని సమాధానకరమైన సువార్త ప్రకటించవలసిన మనము గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ అన్నాడు, సమాధానకరమైన సువార్త ప్రకటించవలసిన మీరు ఇప్పుడు ఏం ప్రకటిస్తున్నారంట? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. భిన్నమైన సువార్త. ఎవరిని విడిచి? మళ్ళీ చదవండి మొదటి నుంచి. క్రీస్తు కృపను బట్టి. ఎవరు పిలిచారు మిమ్మల్ని? దేవుడు పిలిచాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని వదిలేసి మీరు భిన్నమైన సువార్తను చూసారా? సమాధానకరమైన సువార్త వినవలసింది. ఇప్పుడు వీళ్ళు ఏ సువార్త వింటున్నారు? భిన్నమైన సువార్త. ఏమండి? ఇది ఎందుకు ఈ హెచ్చరిక రాస్తుంది? సమాధానకరమైన సువార్త ప్రకటించవలసిన మనము భిన్నమైన సువార్త వైపుకి ఎలాగ వెళ్ళాము? ఇది కొంచెం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఒకటి, సమాధానకరమైన సువార్త ప్రకటించినప్పుడు నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వారికి సమాధానకరమైన సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం వదిలేసి వస్తున్నావు? సమాధానాన్ని వదిలేసి వస్తున్నావు. ఇప్పుడు సమాధానకరమైన సువార్త కాకుండా భిన్నమైన సువార్త నువ్వు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏమొస్తుంది? కన్ఫ్యూషన్, అయోమయం. అసలు ఎందుకు వచ్చాడా అనిపిస్తుంది. ఈ సిస్టర్ ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది. ఈ బ్రదర్ ఎందుకు వచ్చాడా అనిపిస్తుంది. కానీ సమాధానకరమైన సువార్త మనం తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు రాకముందర మన ఇంట్లో ఎలా ఉండేది, ఇప్పుడు వీళ్ళు వచ్చి అడిగిన తర్వాత ఇంట్లో ఎంత సమాధానంగా ఉంది, ఎంత నెమ్మదిగా. ఈ తేడా కేవలం విశ్వాసానికి మాత్రమే తెలుసు, అన్యులకి తెలియదు. ఇది అన్యులకి తెలియదు. ఏమండి? మందిరంలో ప్రేయర్ మీటింగ్ ఆలస్యమైంది. ఒక చోట ఏం జరిగిందంటే మందిరంలో ప్రేయర్ మీటింగ్ ఆలస్యమైంది. ఆలస్యం అవగానే ఆ సిస్టర్కి విపరీతంగా ఆకలి. మా అంజయ్యలాగే తట్టుకోలేదు. టైం దాటేస్తోంది, కడుపులో రైళ్లు పరిగెట్టేస్తున్నాయి, విపరీతంగా ఆకలి వేసేస్తోంది. ఈయనేమో సేవకుడు వర్తమానం ఒక అరగంట ఎక్కువసేపు చెప్పాడు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ప్రార్థన. ఇవన్నీ అయ్యేటప్పటికీ ఆమె ప్రార్థన చేయలేదు కదా. ఏమనుకుంటుంది మనసులో అంటే, ఎప్పుడు తొందరగా ఆఖరి ప్రార్థన ముగిస్తే నేను గబగబా ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ఫస్ట్ భోజనం చేయాలి. ఆకలి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి, ప్రభువా నన్ను క్షమించి నేను ప్రార్థన చేయట్లేదు, కానీ త్వరగా ముగిస్తే నేను ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి అనగానే
మొత్తం మీద 4-5 ప్రార్థన చేసిన తర్వాత సేవకుడు ప్రార్థన మొదలుపెట్టాడు, ముగించేశాడు. ఆమెను అయిపోయింది, ఆవిడ లేచింది, ప్రైజ్ లార్డ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతుంది సీరియస్గా. ఇంటికి వెళ్తా ఒక చోటకు వచ్చేటప్పటికి ఒక ఇంట్లో మూడు పెళ్ళం ఇద్దరు వాదన వేసుకున్నారు. ఈమె అక్కడి వరకు వెళ్ళి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి నుంచుని వాళ్ళిద్దరూ వేసుకున్న వాదన మొత్తం లేదు. అప్పుడు ఆకలి లేదు, అసలు ఆకలి చచ్చిపోయింది. అదంతా విన్న తర్వాత ఇంటికి వెళ్ళి అసలు ఆ రాత్రి భోజనమే చేయలేదు. మరి ఆత్మ ఎలా చచ్చిపోయిందో తెలియదు. కానీ వచ్చిన సమస్య ఏంటి? సరే భోజనం చేయలేదు, ఈ మూడు పిల్లలు మాట్లాడుతున్న మాటలన్నీ ఆలకించింది, దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంది, నిద్ర పట్టట్లా. రాత్రి 11:30 అయింది. 11:30 అయితే మళ్ళీ ఇంటికి గడేసుకుని గబగబ ఇంకో సిస్టర్ ఇంటికి వెళ్ళి ఆ సిస్టర్ తలుపు గట్టిగా కొట్టుది. రాత్రి 11:30కి ఆ ఇంటికి అలా ఆవిడ ఆల్రెడీ పడుకుంది. మీటింగ్ ఈవిడతోనే ప్రేయర్ మీటింగ్ వచ్చింది, ప్రేయర్ మీటింగ్ నుంచి ఇంటికి వచ్చేది పడుకుంది. ఆవిడ తినేసి ఈవిడ తలుపు కొట్టి లేపుతా ఉంటుంది. అక్క మమ్మల్ని అక్క, ఇంత రాత్రి అయిపోయి 11:30 అయిపోయింది, రేపు మాట్లాడేది కదా, నేను నిద్రపోతున్నానే, ఇప్పుడు నేను లేవలేను అక్క, నన్ను క్షమించక్క, రేపు పొద్దున్న చెప్తులే. ఏమంటే అచ్చో బాబు, రేపు పొద్దున్న నేను బతుకుంటానో లేదో నాకు తెలియదు, నువ్వు అర్జెంటుగా లేచి ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే లేచి తలుపు తీసి లోపలికి రా అంటే కూర్చోబెట్టిన తర్వాత ఈ రోత ఎంతైతే రోత అక్కడ పోగేసుకుందో బకెట్లతో, అంటే మునిగిపోతూ ఉంటుంది కదా, రోత ఎలా ఉంటుంది, గట్టిగా ఉండదు కదా, ఆ బకెట్తో నింపుకున్న రోత అంతా తీసుకొచ్చి ఆ నెత్తిని పోసు. ఇలా అంట అని వర్క్స్ మొత్తం పోసగుచ్చినట్టు ఈ రోత బకెట్ అంతా ఆవిడ నెత్తిమే పోసింది. విన్నదంతా ఆవిడకి చెప్పి లాస్ట్కి కడుపు చల్లగా అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ మొత్తం బయటకు వచ్చేసింది. ఇక విరోచనం ఫ్రీగా అయిపోద్ది, ఇంకేమీ ఇబ్బంది లేదు. అదక్క ఇంత రాత్రి ఎందుకు వచ్చానంటే, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తావని. ఆ ప్రార్థన ఏదో నువ్వు ఇంట్లో చేసుకోవచ్చు కదా, ఈ అక్క చేస్తే ఏంటి, అదేదో ప్రార్థన నువ్వు ఇంట్లో చేసుకోవచ్చు కదా. అయిపోయింది. ఈవిడ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి శుభ్రంగా దుప్పటి అనుకుని హాయిగా పడుతుంది. ఇప్పుడు ఎవరైతే తలుపు తీసి ఇదంతా విన్నారో ఇప్పుడు ఈవిడికి నిద్ర పడట్ల. ఇది జబ్బు. ఒక విషయంగా జాగ్రత్తగా ప్రాక్టికల్గా దాన్ని ఎలా గడపొచ్చి చెప్పాడంటే, నా మైండ్లో ఆ రోజు పడింది, ఈ రోజు వరకు చెరిగిపోలే. పశుధాత్ముడు చెప్పినట్టే, అశ్వ నీకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుందో. ఆ వీధంతా తుడిచి వీధిలో ఏమేమి ఉన్నాయో మొత్తం అంతా తుడిచి అదంతా ఒక డ్రమ్లోకి ఎత్తి అది నీ ఇంటికి వచ్చి నీ ఇంటి వాకిట్లో తలుపు కొట్టి మరి నీ ఇంట్లోకి దూరి ఆ డ్రమ్ము మొత్తం మీ ఇంట్లో దూరిపడం. ఇది జరుగుతుంది. ఒప్పుకుంటావా నువ్వు? నేను వీధంతా తుడిచి వీధిలో పడిన అడ్డమైన చెత్త అదంతా పోగొట్టుకుని ఒక మూట కట్టుకుని నా వీపు మీద పెట్టుకుని మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఇలా దుప్పటి నేను దులిపినట్టు మీ ఇంట్లో దులిపితే నువ్వు ఊరుకుంటావా? నీకు ఎంత కోపం వస్తుంది? నా ఇల్లు నేను ఎంత శుభ్రంగా పెట్టుకుంటుంటే వీధిలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి నా ఇంట్లో వేస్తావా? నీకు ఎంత కోపం వచ్చేస్తుంది. కానీ ఈ చెత్త వేసేటప్పుడు మాత్రం ఎంత కమ్మగా ఉంటుందంటే, అవునా అలాగా, నిజమే, అవునా, అబ్బా రాత్రి 12 కాదు 1 గంట కాదు, ఎంత కమ్మగా ఉంటాయంటే ఆ కబుర్లు. ఇప్పుడు ఆ గ్యాస్ జబ్బు ఎవరు పట్టుకుంటుంది? ఈవిడి పట్టుకుంటుంది. 12:30 1 గంట అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఇంటికి తప్పు కొడితే చుప్పడేస్తారు. ఇక్కడ తెల్లారే వరకు కడుపు ఎంత అయిపోయింది. బాబోయ్ నేను ఎవరికి అక్కడ కక్కేయాలి వెళ్ళి, కాకపోతే నా వల్ల కావట్లేదు. ఇది అంటువ్యా.
సిస్టర్స్ బలం సరిపోవట్లేదు, అక్క మీరు రండి మా ఇంటికి అని మన సిస్టర్స్ ఒక్కొక్కసారి అలా ఓపడి ప్రార్థన చేస్తారు. క్రిస్టి వీళ్ళు ఇక్కడ మందిరంలో లేకపోతే ఇళ్లలో ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఈ దూతలు ఉన్నారు కదా, ఈ దూతలకు అది అలవాటు, ఆ చూపు పడేసుకోవడం అలవాటు. అలా ఏదో మనగా ఇంటి నుంచి బయలుదేరుతారు. ఏంటో కిటికీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ 3 ముక్కలు వినపడ్డాయి. కా కి కు. జాగ్రత్తగా వినండి. 3 ముక్కలు వినపడ్డాయి. కా కి కు. ఇప్పుడు ఈ 3 ముక్కలు తీసుకెళ్ళి ఎలా చెప్పాలా? ఈ గదిలో వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు బయటికి పూర్తిగా వినపడట్లేదు. ఈ 3 ముక్కలు వినపడాయి. వాళ్ళు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా నీ ప్రజలను కామం అనే పాపము నుండి విడిపించు, వాడు చూపులతో ఎటువంటి కామకత్వం లేకుండా పరిశుద్ధపరచు, అలాగే ఎక్కువ అనే ఇలాంటి 3 మాటలు అంటే కాకి ఎక్కువ అనే 3 పదాలు తీసుకుని ఇప్పుడు ఈ దూత ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంకో బ్రదర్ ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు తెలుసా అక్కడ మిమ్మల్ని అన్నారు. ఏమన్నారక్క? కాకి ఎక్కువ అన్నారు తెలుసా మిమ్మల్ని? కాకి ఎక్కువ. కాకి ఎక్కువ ఏంటి? ఏంటన్నా ఇంత మీకు అసలు ఏం అనిపించట్లేదా అంటే, అరే బాబు కాకి ఎక్కువ ఏంటమ్మా అంటే, అయ్యో మిమ్మల్ని అన్నారండి, మీ పేరు స్పష్టంగా వినపడింది. కాకి ఎక్కువ అన్నారు మిమ్మల్ని అంటే, కాకి ఎక్కువ ఏంటి? నేనైతే నా కడుపు తగ్గిపోయింది, నా పేర్ల ముళ్ళడిపోయాయి, చిక్కులు తీసుకున్నా నేను ఇంటికి వెళ్ళిపోయి చిక్కులు తీసుకోవాలి. నీకు ఏమనిపించట్లేదా అంటే, అమ్మ అసలు కాకి ఎక్కువ అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదమ్మా అంటే, మిమ్మల్ని కాలి కింద కుక్కన్నారన్నా. ఈ 3 పదాలతో పుట్టించిన కొత్త మాట. ఇలా కోరుండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రేమవంతుల నా సోదరి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జాగ్రత్త. ఎవరైనా లోకములో ఉండే చెత్తను తీసుకొచ్చి నీ వాకెట్లో వేసేటప్పుడు చేతులు కట్టుకుని కమ్మగా కూర్చోకు. ఒక్క మాట జాగ్రత్తగా చెప్పారు. ఒక్క మాట అక్క 2 నిమిషాలు గబగబా లోపలికి వెళ్ళిపోయి ఈ అక్కకి తెలియకుండా ఫోన్ చేయి. అక్క ఒకసారి మా ఇంటికి వస్తారా? ఫోన్ చేయి. ఈ వచ్చిన వ్యక్తి ఎవరి గురించి చెప్తున్నారో ఆ అక్కనైనా సరే అన్ననైనా పిలిపించి అక్కడ ఏదో చెప్తున్నావు లేదా చెప్పు. ఆయన వచ్చాడు, అక్క వచ్చి చెప్పు అనగానే నోరు పడిపోద్ది. మళ్ళా 2వ పట్టు మళ్ళీ వస్తుందా నీకు చెప్పడానికి? ఆ బ్రదర్ అయినా సిస్టర్ అయినా మళ్ళీ 2వ పట్టు వచ్చి నీ ఇంటికి వచ్చి నీకు చెప్తాడా? ఎవరి గురించి అయినా వీడియో గొప్ప ముంచేసేస్తాడు. వెంటనే ఫోన్ చేసి ఆ వ్యక్తిని పిలిపిస్తాడు. ఎందుకు మనకి అంట. తద్వారా నువ్వేం చేసావు? ఒక్కసారి గాయం, తద్వారా ఏంటి? నీ ఇల్లు శుభ్రంగా ఉంటుంది, నీ ఆత్మీయ జీవితం శుభ్రంగా అపవిత్రంగా. పాపం వాడు దోషం కాదు, గ్యాస్ జబ్బు, కడుపు దేవేస్తూ ఉంటుంది, కక్కేసుకోవాలి వెంటనే. అర్థం అవ్వని అవ్వకపోని, సంబంధం ఉండని ఉండకపోని, ఇలా చేయటం వల్ల నాకేం వస్తుంది? వెంటనే కూరలు వండేయాలి, మసాలా లేకపోతే ఉప్పు కారం వేసేయాలి, ఓ నిమ్మకాయ పిండి వేయాలి, ఏదో ఒకటి మొత్తం మీద తయారు చేసి ఇదిగో నేను తయారు చేసేద్దా కూర్చోడు. నువ్వు చేయవలసిందల్లా జాగ్రత్తగా చెప్పాను. నాకు ఏం లేదు, సింపుల్. అన్నా మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే సింపుల్, ఏం లేదు, హ్యాండిల్ చేయడానికి ఏముంది? వచ్చిన వ్యక్తి ఎవరి గురించి చెప్తున్నారో కామ్గా వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు, అర్జెంటుగా రమ్మని చెప్పు, ఇప్పుడే రమ్మని చెప్పు, పంపులు అంటిపోయాయని చెప్పు. వాళ్ళు వస్తారు, రాగానే కూర్చోపెట్టి ఎదురుకుండా ఏదో చెప్తున్నారు, ఈ బ్రదర్ గురించో ఈ సిస్టర్ గురించి ఏదో చెప్తున్నారు, చెప్పండి ఒకసారి మళ్ళీ చూడండి. ఎందుకంటే అలా కాదన్నా మీరు ప్రార్థన చేస్తాను, నేను అదే ముగ్గురు కలిసి ప్రార్థన చేసేద్దాం. ఇప్పుడు దాన్ని ఎక్కడికక్కడ నివృత్తి చేసుకోవడం మంచిదా, లేకపోతే మన కడుపులో పెట్టుకోవడం మంచిదా? కనుక నివృత్తి చేసేసుకుందామనే అక్కడ పిలిచాను, లేకపోతే అన్నని పిలిచాను. చెప్పు ఏం చెప్తున్నావు అంటే ఏం ఉండదు, దాని గుడ్డు చెప్పడానికి ఏ గుడ్డు ఉండదు.
అనేక సార్లు మనకి అనవసరమైన విషయాలు ఎక్కువ. దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించమని నిన్ను పంపిస్తా ఉంటే నువ్వేం ప్రకటిస్తున్నావు? భిన్నమైన సువార్త. భిన్నమైన సువార్త. ఇది మనకి చాలా సమస్యకరం. ఇది మనకి సమస్య తీసుకొచ్చి పెడుతుంది. నాకు నేనే గోతులు తవ్వేసుకుంటున్నా. నేను ఏది విత్తుతానో ఆ పంటనే కోస్తాను. గుర్తుంచు. నా కుటుంబం బాగుపడాలని నేను ప్రార్థన చేస్తాను. నా భర్త బాగుపడాలి, నా భార్య బాగుపడాలి, నా పిల్లలు బాగుపడాలని ప్రార్థన చేస్తాను. తప్పులేదు. మన జుట్టు మనం తెల్లగానైనా నల్లగానైనా చేసుకోలేని అసమర్థులు, మన ఎత్తు ఒక మోరడు పెంచుకోలేని అసమర్థులు. అది చేసుకోకపోగా నా కొంప బాగాలేదు కాబట్టి నీ కొంప కూడా నేను నాశనం చేసేస్తానండి. ఇది ఎక్కడ పాట? ఇది ఎక్కడ వరకు కరెక్ట్? చాలా అవసరమమ్మా. ఇంకోటి విషయం మనకు ఎందుకు? నా కొంపే సరిగ్గా లేదు, నా కుటుంబం సరిగ్గా లేదు, నా పిల్లలు సరిగ్గా లేదు. అలాంటప్పుడు నా వరకు నేను ఉంచు. నాకు ఎవరి మీద నమ్మకం కలిగితేనే వాడిని ఫోన్ చేసి పిలిపిస్తాను. అన్న నువ్వు ప్రార్థన చేయాలన్నా, ఈ ప్రార్థన వల్ల నేను నాకు ఎక్కువ నమ్మకం. నువ్వు ప్రార్థన చేస్తే నా కుటుంబం బాగుపడుతుందని నేను నమ్ముతున్నాను కనుక రా, ఒకసారి నువ్వేమనుకోకుండా రా, మన ఇద్దరం కూర్చుందాం, ప్రార్థన చేద్దాం. అక్కడ నువ్వు రా, ప్రార్థన చేయి. అలా ఒక్కడికొక్కడు మేలు చేసుకున్న వారు అవుతారే కానీ ఈ రోత తీసుకెళ్ళి ఈ కొంపలో ఉన్న రోత తీసుకెళ్ళి ఆ కొంపలో పోసి ఆ కొంపలో రాత తీసుకొచ్చి ఈ కొంపలో పోస్తూ ఎవడైనా వాకిళ్ళు శుభ్రం చేసుకుంటారు, ఇళ్ళు శుభ్రం చేసుకుంటారు, పాడు చేసుకోండి. సరే, ఎలాంటి సువార్త మనం ప్రకటిస్తున్నామో చూడండి, అది జాగ్రత్తగా చూసుకోండి. ఇది రెండోది. మూడోది చేతికర్ర. చేతికర్ర దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. చేతికర్ర దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. ఈ కర్ర నా కర్ర అయితే పనికిరాదు. దేవుడు ఏమంటున్నాడు? నిర్గమాకాండము 4వ అధ్యాయం. నిర్గమాకాండము 4వ అధ్యాయం. పేజ్ నెంబర్ చెప్పండి. 47వ పేజీ. నిర్గమాకాండము 4వ అధ్యాయం మొదటి వచనం గమనించండి. ఒక్క నిమిషం, నేను కూడా చూస్తాను. నిర్గమాకాండం 4వ అధ్యాయం మొదటి వచనం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. నీ చేతిలో ఉన్నది ఏంటి అడిగాడు. చాలు. కనుక ఇప్పుడు దేవుడు మోషేతో ఒక పరిచయం అప్పగించి వెళ్ళి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి నువ్వే విడిపించి తీసుకురావాలి అని దేవుడు మోషేకు ఒక పరిచయం అప్పగిస్తున్నాడు. అంటే మోషే సరైన మాట చెప్పాడు. ప్రభువా, నేను వెళ్ళి చెప్తే వాళ్ళు నా మాట నమ్మరు, నువ్వు పంపించావంటే నా మాట అసలు వాళ్ళు నమ్మరు. అంటే ప్రభు ఎవరు? నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది. మరి ఇప్పుడు కర్ర నువ్వేం చేయాలి? కర్ర ఏం చేయాలి? చదవండి తర్వాత. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేమని చెప్పాను. చాలు. నీ చేతిలో ఉన్న ఫస్ట్ పరే, నీ చేతిలో ఉన్న కర్ర పరే. కదా దేవుడు ఏమంటున్నాడు? నీకున్న శక్తి సామర్థ్యాలు, నీకు ఉన్న అధికారం ఉన్నదని నువ్వు అనుకుంటున్న అధికారాన్ని ఫస్ట్ నేలను పడేసి, నీ జ్ఞానం, నీ బలం, నీ ఆత్మీయత ఏవైతే నీకున్నాయని నువ్వు అనుకుంటున్నావో వాటన్నింటినీ తీసి పడేసిన తర్వాత ఇప్పుడు 20వ వచనం చదవండి. 20వ వచనం. మోషే అదిగో అక్కడ కర్ర పడేశాడు. ఇప్పుడు మోషేకి దేవుడు ఏమిచ్చాడు? దేవుని కర్ర. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయెను.
కనుక కర్ర అధికారానికి గుర్తు. కనుక అధికారం ఎవడివ్వాలి? దేవుడివ్వాలి. దేవుడిచ్చిన అధికారం అయితేనే ఈ 6 లక్షల మంది మోషేకు లోబడుతూ వచ్చారు. అప్పటికీ తిరుగుబాటు చేశారు. కనుక ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఎవరి అధికారం కావాలి? ప్రభు అధికారం కావాలి. ప్రభువా, నువ్వు నన్ను అనుమతించు, నువ్వు నాకు ఆధిక్యత కలుగు చేయి ఈ బలలో పాల్గొనడానికి. నువ్వు నాకు అధికారం ఇస్తేనే నేను ఈ బలలో పాల్గొను. నీ అధికారం బట్టి నేను బలలో పాల్గొను. ఆ బ్రదర్ ఎవరో నాకు తీసుకొచ్చి ఇస్తున్నాడు అందుని బట్టి కాదు. నో. సో చేతి కర్ర దేవుడిచ్చిన అధికారం. దేవుని చేతి కర్ర, దేవుని కర్ర. మోషే దేవుని కర్రను చేతితో పట్టుకుని చేత పట్టుకుని రాస్తాడు. నా దగ్గర ఎన్ని కర్రలు ఉన్నాయో పనికిరావు, ఎన్ని కర్రలు ఉన్నాయో పనికిరావు, నా దగ్గర ఎంత అధికారం ఉన్నా పనికిరావు. దేవుడు నాకు అధికారం కలుగు చేయాలి. అప్పుడే జనం లోబడతారు. ఇది చాలా ముఖ్యం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమండి? కనుక ప్రియమైన సహోదర సహోదరి, ఈ దేవుని కర్ర అనేది దేవుని శక్తికి, దేవుడిచ్చిన అధికారానికి గుర్తుగా ఉంది. అయితే ఒక మాట వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, ఆ పాత నిబంధన కాలంలో వాళ్ళు పస్కా భుజించేటప్పుడు లేవీయులు, యాజకులు ఇశ్రాయేలీయుల మధ్యలో తిరిగి వారిలో ఎవరైతే అయోగ్యంగా పాల్గొని పొందుతున్నారో వారందరినీ రౌండప్ చేసి పాలకు వెలుపలకి తీసుకెళ్ళి రాళ్ళు రువ్వి వాడిని చెప్పాడు. ఎందుకంటే దేవుడు అలా చెప్పాడు. దేవుడు అలాగే చెప్పాడు. మీరు నిర్గమాకాండం 12వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదివి చూడండి. అయోగ్యంగా తిని త్రాగు వారిని ప్రత్యేకపరిచి రాళ్ళు రువ్వి చెప్పినట్టుంది. 40వ పస్కా పండుగ దినమున కూడా అంతే. మనం ఈ వర్ష క్రమంలో ఈ ధ్యానంలో ఈ పస్కా పండుగలన్నింటినీ మనం ఒకదాని తర్వాత ఒకటి ధ్యానిద్దాం. పాత నిబంధన కాలంలో దాదాపు 40 పస్కా పండుగలు ఉన్నాయి. 40వ పస్కా పండుగ వాగ్దానపు దేశము, పాలు తేనె ప్రవహించు కానాను దేశంలో వాళ్ళు పూజించారు. ఇది ఐగుప్తు దేశం. ఇప్పుడు మనం మొదటి పస్కా పండుగ, మొదటి బల్ల ఐగుప్తులో వీడు పాలు పంపులు పొందిన సందర్భం ఇది. ఇది చాలా ముఖ్యమండి. ఏమండి? అయితే ఇంత తీవ్రమైన ఆ లేవీలు, ఆ శాస్త్రులు వెళ్ళి పరీక్షించేవారు. అందరూ నడుము దట్టి కట్టుకున్నారా లేదా, అందరి కాళ్ళకి జోళ్ళు ఉన్నాయా లేదా, అందరి దగ్గర చేతికర ఉందా లేదా, వాళ్ళు దొంగగా తింటున్నారా లేకపోతే కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారా, ఇవి గమనించేవారు. ఈ 4గిట్లో ఏ ఒక్క క్రమం తప్పిన వాడినైనా చేత్తో పట్టుకుని పాళం వెలుపలికి తీసుకెళ్లేవారు. అక్కడ రాళ్ళు నుండి చంపేసేవారు. ఇది దేవుడు అలా చేయమని చెప్పాడు. మనం కృపకాలంలో ఉన్నాము కనుక మనకి ఆ తీర్పు అమలు కావట్లేదు. మన ఎదుట ఉంచబడిన ఈ పస్కాలో పాలుపంపులు పొందుట వలన యేసు ప్రభువు రక్త నిబంధన రక్తంలో మనం పాలుపంపులు పొందుతున్నాము కనుక ఆ రక్తపు మరకలు మన నుదుటి మీద మనం రాసుకుంటున్నాము కనుక అమలు చేసే దూత మనల్ని దాటిపోతున్నాడు. మనం రాళ్ళకి చెప్పబడట్లే, కానీ లేఖనం మాత్రం స్పష్టంగా హెచ్చరిస్తుంది. అయోగ్యంగా తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుడిగా తిని త్రాగుతున్నాడు. ఇందువలన మీరు అనేకులు బలహీనలు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. ఇది చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యం. ప్రేమ సోదర సోదరి, దేవుని బలలో పాలు పొందుతున్నప్పుడల్లా మనము నూతన పరచబడుచున్నాము. మనకి నూతన బలం వస్తుంది. ప్రభు సాంగత్యము మనకి ఇంకా బలపరచబడుతోంది. దేవుని సన్నిధిలో మనం ఉండే అవకాశం మనకు ఉంటుంది. ఈ నూతనత్వాన్ని మనం కాపాడుకొనుచు పరిశుద్ధాత్మతో సహకరిస్తూ ఆయన పోలికలోకి మార్చబడుచు మహిమ నుండి అధిక మహిమలోకి దాటిపోతూ ఈ జీవమును మనం ఎక్కడికి వెళ్ళినా సమాధానకరమైన సువార్తను కూడా తీసుకెళ్తూ దేవుని సన్నిధిని మనతో పాటు తీసుకెళ్తూ ఏ గృహములో మనం అడుగుపెట్టినా ఆ గృహములో దేవుని సన్నిధిని సమాధానకరమైన సువార్తను వాళ్ళకి ప్రసాదంగా పంచిపెట్టి వాళ్ళని ఆశీర్వదించి తిరిగి రావాల్సిన వారు.
భిన్నమైన సువార్త కాదు, వాళ్ళకి దేవునితో సంబంధం లేకుండా చేసి కాదు. దేవునికి ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ. అదే సమయంలో దహించు అగ్ని వంటి దేవునితో మీరు చెలగాటము ఆడద్దు అని హెచ్చరిక. దేవుని ఓర్పుతో ఆడద్దు. ఏదో ఒక రోజు ఆయన ఓర్పు కోల్పోతే, సహనాన్ని కోల్పోయి ఆయన తీర్పు అమలు చేస్తే నా పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. బైబిల్ స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తోంది, అపవాదిని ఎదిరించుడి. అయోగ్యంగా పాలు పొంది నేను బలహీనుడిగా ఉంటే నేను అపవాదిని ఎదిరించలేను. ఆ బలహీనత నుండి నేను విడిపించబడకపోతే అనారోగ్య పాలవుతాను. మీలో చాలామంది రోగులై ఉన్నారు. ఆ రోగం నేను సరైన సమయంలో నేను స్వస్థతను అందకపోతే ఇప్పుడు అది నన్ను మరణానికి ప్రవర్తిస్తుంది. కనుక ప్రసాదం అనుకుని మొక్క నోట్లో వేసుకున్నావు కనుక యథార్థంగా దేవుని దగ్గరికి రా. నీ బలహీనతలు యథార్థంగా దేవునికి ఒప్పుకో. ప్రభు, నేను ఇలా ఉన్నా, నా పరిస్థితి ఇది, ఈ కారణం మూలంగా నేను ఎదగలేకపోతున్నా, ఇదిగో ఇది నన్ను వేధిస్తోంది, ఇది నన్ను శోధిస్తోంది, నువ్వే నాకు సహాయం చేయాలి, దీని నుండి నువ్వు నన్ను విడిపించు. ఎన్ని సంవత్సరాలు అయిందో నాలో నూతనత్వం ఏమీ రావట్లే, నీ ముందుకి రావడానికి నాకు సిగ్గేస్తోంది, నాకు అవమానంగా ఉంది. నీ కార్యములు నాలో నూతనపరచు. ఎప్పుడైతే మనం అలాగ ప్రార్థన చేస్తామో దేవుడు తన బలలో పాల్పొందే అధికారాన్ని నీకు నాకు ఇస్తాడు. తద్వారా ఆయన కార్యాలు నీలో నాలో నూతనంగా చేయబడటం వలన మన బలహీనత నుండి విడిపించబడతాం, వ్యాధి నుండి స్వస్థపరచబడతాము, నిద్ర నుండి బయటకు వస్తాము. ప్రార్థన చేస్తున్నాము, దయచేసి గమనించండి.